మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు శుభవార్త 22వ అధ్యాయము వచనములు 34 నుండి 40 వరకు. యేసు సాదుసైల నోరు మూయించినని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారులలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశుడు ఆయనను పరీక్షింపవలయునని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలయును. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపవలయును అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉద్దేశములన్నీ ఈ 2 ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము.